ఆసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా భావిస్తున్న భారత్ను నిలువరించడానికి చైనా అమలు చేసే కుతంత్రాలు ఎన్నో. సరిహద్దు వివాదాన్ని చల్లారకుండా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు మొదలు భారత్ ఆత్మరక్షణ యత్నాలను భూతద్దంలో చూపిస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడమే వారి నైజంగా మారింది. అక్కడితో ఆగితే పోయేది. కానీ సరిహద్దు విషయంలో భారత్ మెతక వైఖరిని అలుసుగా తీసుకుని ఎత్తుగడలకు పదును పెడుతోంది. దాయాది పాకిస్తాన్తో అంటకాగుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా భారత్ రక్షణ వ్యవహారంలో తలదూర్చి మరో వివాదానికి ఆజ్యం పోసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు మోహరించాలన్న భారత నిర్ణయంపై భగ్గుమంది. క్షిపణుల మోహరింపుపై అభ్యంతరం చెప్పడమే కాకుండా ప్రతిచర్యలకు దిగాల్సి వస్తుందన్న డ్రాగన్ కంట్రీ హెచ్చరికలు ఆ దేశపు దుందుడుకు వైఖరిని తెలియజేస్తున్నాయి. అయితే చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ముందుకు పోవాలన్న భారత నిర్ణయం కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. సరిహద్దులో భద్రత విషయంలో అనుమానం వచ్చినప్పుడు ఏ దేశమైనా ఏం చేస్తుంది? అక్కడ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తుంది. డ్రాగన్ ఆగడాలతో విసిగి వేసారుతున్న భారత్ కూడా ఇప్పుడు అదే చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని నిర్ణయించింది. అనేక సందర్భాల్లో వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొస్తున్న చైనా పిఎల్ఏకు దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెల మొదటి వారంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపైనే ఇప్పుడు చైనా ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బ్రహ్మోస్ రెజిమెంట్ ఏర్పాటుపై భారత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డ్రాగన్ కంట్రీ ఆ క్షిపణితో తమ సరిహద్దు ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటోంది. మోహరింపు వల్ల ఈ ప్రాంతంలో సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరికలు పంపుతోంది. భారత చర్యకు ప్రతిగా తాము కొన్ని ప్రతిచర్యలు చేపట్టే అవకాశముందంటూ పిఎల్ఏ డైలీ పత్రిక ద్వారా వ్యాసాల రూపంలో పరోక్ష సంకేతాలు పంపుతోంది. వాటిలో అవసరాలకు మించి ఈ క్షిపణులను భారత్ మోహరిస్తున్నట్టు పేర్కొన్న చైనా ఆ చర్య వల్ల చైనాలోని టిబెట్, యునాన్ ప్రావిన్స్లకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్లు చెబుతోంది. అంతేకాక రెండు దేశాల సంబంధాల్లో పోటీతత్వం, ఘర్షణలు పెరిగి ఈ ప్రాంత సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటోంది. చైనా సరిహద్దు వెంబడి మానవరహిత విమానాలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాల మోహరింపు ద్వారా భారత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు చైనా ఆరోపిస్తోంది. తర్వాత ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఉద్రిక్తతల విషయానికి వచ్చినట్లయితే కూడా అంత తేలిగ్గా ఉద్రిక్తతలు రావు. ఎందుకంటే చైనా భారత్ల మధ్య కూడా ఈరోజు సహజంగానే చాలా పెద్ద ఎత్తున వాణిజ్యం ఉంది కాబట్టి అది ఉద్రిక్తతలకు దారితీసే స్థాయికి చైనా తీసుకెళ్తుందని మనం అనుకోలేము. అంత తేలిగ్గా ప్రతిచర్య వాళ్ళు చెప్పినంత తేలిగ్గాను, మాట్లాడినంత తేలిగ్గాను చైనా కూడా ప్రతిచర్యకు దిగ్గలదని దిగుద్దని కూడా అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేని 0% ఆస్కారం ఉన్నటువంటి నాకు అర్థమైనటువంటి విషయం అది. వాస్తవాధీన రేఖలో భాగంగా భారత్, చైనా 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉన్నాయి. కశ్మీర్ ఉత్తర సరిహద్దు నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ పొడవైన సరిహద్దు విస్తరించి ఉంది. నిజానికి ఆ ప్రాంతమంతా ఎక్కువ భాగం ఎందుకు పనికిరాని భూములతో కూడి ఉంది. చాలా వరకు కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. అక్కడ సైనిక భద్రత ఏర్పాటు చేయడం కూడా చాలా శ్రమ, ఖర్చుతో కూడి ఉంటుంది. ఆ కారణంగానే ఇన్నాళ్లు ఈ సరిహద్దు పైన భద్రత గురించి పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ క్రమేణా మారుతున్న పరిస్థితులు, ఇటీవల అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో రెజిమెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది భారత్. భారతదేశంలో 1 ఇంచుని కూడా చైనాకి మనం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. కాబట్టి మరి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మోస్ క్షిపణిని తప్పనిసరిగా మోహరించాలి. ఎటువంటి డోకా ఉండకూడదు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటం, భారతదేశానికి సంబంధించిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని, వాస్తవాధీన రేఖను కాపాడుకోవటం అనేది మన దేశ భద్రతకు అత్యంత ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దీంట్లో రాజీ పడేది ఏమీ లేదు. ఈ నెల మొదట్లోనే ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోస్ అధునాతన శ్రేణి క్షిపణులతో ఈ రెజిమెంట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. అందుకోసం దాదాపు 4300 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. కొత్త
స్థావరాన్ని అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. చాన్నాళ్ల నుంచి అరుణాచల్ ని మన దేశంలో అంతర్భాగంగా గుర్తించడానికే చైనా ససేమిరా అంటోంది. పైగా ఆ భూభాగం తమదని వాదిస్తోంది. అది కాస్త మాటల స్థాయి దాటి వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకురావటం, సైనిక విన్యాసాలు, వ్యూహాత్మకంగా సైనిక శిబిరాల ఏర్పాటు వంటి ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కొత్త రెజిమెంట్ ఏర్పాటుకు అదొక్కటే కారణం కాదు. ఈ విషయంపై ప్రస్తుతం చైనా అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ భారత్ వాటిని పెద్దగా పట్టించుకునే అవకాశాలైతే కనిపించడం లేదు. కారణం చైనా అభ్యంతరాల నడుమే వియత్నాంకి ఈ క్షిపణులను విక్రయించాలని భారత్ నిర్ణయం తీసుకోవడమే. 5 ఏళ్ల నుంచి బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకి వియత్నాం ప్రయత్నాలు చేస్తోంది. చైనా అభ్యంతరాల కారణంగానే ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దక్షిణ చైనా సముద్రం వివాదం నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం వియత్నాం మరింతగా ఒత్తిడి పెంచింది. భారత్ కూడా అంగీకరించింది. ఇందులో భారత్ వ్యూహం కూడా ఉంది. వియత్నాంకు ఆయుధాలు విక్రయించడం ద్వారా ఆసియాలో ప్రాబల్యం పెంచుకునేందుకు యత్నిస్తున్న చైనాకు హెచ్చరికలు పంపినట్టవుతుందన్నది భారత్ ఉద్దేశం. అందుకే వియత్నాంకు బ్రహ్మాస్ క్షిపణుల విక్రయ ఒప్పందాన్ని ముందుకే తీసుకుని వెళ్లారు. ఆ నేపథ్యంలోనే బ్రహ్మోస్ రెజిమెంట్పై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి పేరు వింటేనే శత్రువు గుండెల్లో వణుకు పుడుతుంది. భారత్లోని బ్రహ్మపుత్ర, రష్యాలో మోస్క్వా నదుల పేరిట బ్రహ్మోస్కు ఆ పేరు పెట్టారు. ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తోంది. 300 కిలోల వరకు బరువున్న సంప్రదాయ వార్హెడ్లు మోసుకెళ్లగలదు. నింగి, నేల, సాగరాలు, సంచార ప్రయోగ వేదికల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశముంది. అవసరాన్ని బట్టి ఎక్కువ, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థను ఏమార్చే నైపుణ్యం బ్రహ్మోస్ ప్రత్యేకత. ప్రస్తుతం భారత సైన్యంలో 3 బ్రహ్మోస్ రెజిమెంట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే రెజిమెంట్లో దాదాపు 100 క్షిపణులు, భారీ ట్రక్కులపై ఏర్పాటు చేసిన 5 సంచార ప్రయోగ వేదికలు, 1 సంచార కమాండ్ పోస్టు ఉంటాయని తెలుస్తోంది.